హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏలియన్ అమ్మాయి. ఈ వీడియోలో మనం టాప్ 10 ఫ్యాంటసీ కొరియన్ డ్రామాస్ ఏంటో చూద్దాం. మిస్టిక్ పాపప్ బార్. ఈ డ్రామాలో లీడ్ క్యారెక్టర్ తన మేనేజర్ ఇద్దరు కలిసి ఒక మిస్టీరియస్ బార్ని రన్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్కి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా బాధలో ఉంటే తను ఒక స్పెషల్ డ్రింక్ ఇస్తుంది. ఆ డ్రింక్తో తను వాళ్ళ డ్రీమ్స్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ బార్లో వర్కర్గా ఒక స్పెషల్ పవర్తో ఉన్న హీరో జాయిన్ అవుతాడు. ఈ డ్రామా నెట్ఫ్లిక్స్లో ఉంది. 왜 있다고 보면 돼. 꿈속의 고민 해결사라고나 할까? 지금 그런 거 설명할 때니? 인간이 그 승에 들어왔다고. 이게 보통 일이야? క్వీన్ అండ్ ఐ. ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్న హీరోయిన్కి ఒక డ్రామాలో క్వీన్ రోల్ వస్తుంది. అదే టైంలో ఆ హిస్టారికల్ డ్రామా సెట్లోకి హీరో పాస్ట్ నుంచి ట్రావెల్ చేసి వస్తాడు. అలా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామా ఒక క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. ఎయిటీన్ అగైన్. హీరో 37 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. తన వైఫ్ తనకి డివోర్స్ ఇస్తుంది. ఆ బాధలో ఉన్న హీరోకి తెలియకుండానే తన బాడీ 18 ఇయర్స్ అబ్బాయిగా మారిపోతాడు. అలా 18 ఇయర్స్ అబ్బాయిగా మారిన హీరో తన పిల్లల్ని కలవడానికి వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతాడు. స్కూల్లో 18 ఇయర్స్ అబ్బాయిగా ఉన్న హీరో మైండ్ మాత్రం 37 ఇయర్స్ ఓల్డ్ ఫాదర్ లానే ఉంటూ తన కిడ్స్ని చూసుకుంటూ ఉంటాడు. అలా హీరో తిరిగి తన ఫ్యామిలీకి దగ్గర అవుతాడు. ఈ డ్రామా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఏంజల్స్ లాస్ట్ మిషన్ లవ్. హీరో ఒక ఏంజల్. తను తిరిగి హెవెన్కి వెళ్ళడానికి ఒక టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్కి తన ట్రూ లవ్ని వెతికి పెట్టడమే తన మిషన్. హీరోయిన్ బ్యాలరీనా ఒక యాక్సిడెంట్ వల్ల తన డ్రీమ్స్ మీద గివప్ చేస్తుంది. తను యారోగెంట్గా ఉంటుంది, ఎవరిని ట్రస్ట్ చేయదు. అలాంటి హీరోయిన్ కోసం ట్రూ లవ్ని వెతుకుతూ హీరో తనే హీరోయిన్ని లవ్ చేసేస్తాడు. ఈ డ్రామా యూట్యూబ్లో ఉంది. 그만해. 던졌어? 그래 어쩔래? 이게! 진짜. 야, 그만하자. 이러시. 너라. 네가 나. సీక్రెట్ గార్డెన్. ఈ డ్రామా చాలా పాపులర్ ఆల్ టైమ్ హిట్ కొరియన్ డ్రామాస్లో ఒకటి. ఈ డ్రామాలో హీరో రిచ్ అండ్ యారగెంట్ సీఈఓ, హీరోయిన్ ఒక పూర్ స్టంట్ ఉమెన్. వీళ్ళిద్దరు కలిసినప్పుడు జరిగిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు బాడీ స్వాప్ అవుతాయి. అలా హేట్ నుంచి లవ్కి వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామా యూట్యూబ్లో ఉంది. 아닌 것 같아. 그걸 이제 알았어? 계속 빈정댈래? 이게 나 혼자 일이야? 난 이렇게 벌 받을 만큼 잘못한 거 없다고. 그럼 난 있냐? 덮고 싶겠지. 야, 됐고 뭐 짚히는 일 없어? 보통 영화 같은 데서 보면 번개를 맞았다거나 함께 이상한 주문을 외웠다거나 아니면 గో బ్యాక్ కపుల్. హీరో హీరోయిన్ మ్యారీడ్ కపుల్. వాళ్ళకో బాబు కూడా ఉంటాడు. వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గొడవల వల్ల డివోర్స్ తీసుకుంటారు. వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నాం అనే బాధలో ఉంటారు. ఆ నెక్స్ట్ డే హీరో హీరోయిన్ వాళ్ళకి తెలియకుండానే టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వచ్చేస్తారు. అలా వాళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్ అయిపోతారు. వాళ్ళు పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని తిరిగి చేయకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలా మార్చుకుందాం అనుకుంటారు. ఈ డ్రామా ఇమోషనల్గాను హార్ట్ టచింగ్గాను ఉంటుంది. ఈ డ్రామా వికీ యాప్లో ఉంది. 뭐야, 쟤랑 나 지금 모르는 사이야? 그렇단 말이지. 아직 모르네. 그래, 평생 모르자, 평생. 응? 알아 뭐하니? 아이고, 나 진짜.
లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ. హీరోయిన్ మర్మెడ్. తనకి హీరో అంటే చాలా ఇష్టం. తన్ని కలవడం కోసం మనిషిగా మారుతుంది. హీరో స్కామ్ ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గర ఉన్న ఒక కాస్ట్లీ బ్రాస్లెట్ కోసం తనకి దగ్గరయ్యి మంచోళ్ళ యాక్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామా వికీలో ఉంది. మిస్టర్ క్వీన్. ఈ డ్రామాలో లీడ్ క్యారెక్టర్ షెఫ్. ఒకరోజు తన సోల్ పాస్ట్లో ఉన్న క్వీన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. తిరిగి తన బాడీలోకి వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా కుదరదు. దాంతో తను ఏమీ చేయలేక క్వీన్ బాడీలో ఉండి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలా ఒక అమ్మాయి బాడీలో ఉన్న అబ్బాయి చేసే కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ డ్రామా వికీ యాప్లో ఉంది. 웬 궁궐? 이상해. 전부 다 이상해. 이게 꿈이 아니면 대체 뭐야? 진짜 다 뭐냐고? టూ వరల్డ్స్. ఈ డ్రామాలో హీరోయిన్ డాక్టర్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక వెబ్టూన్ ఆథర్. తను డబ్ల్యూ అనే బుక్ రాస్తూ ఉంటాడు. అందులో మెయిన్ క్యారెక్టరే హీరో. ఒకరోజు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కనిపించకుండా పోతాడు. అప్పుడు హీరోయిన్ తన ఫాదర్ కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళ ఫాదర్ లాస్ట్ రాసిన స్టోరీని చూస్తూ ఉండగా ఆ మానిటర్ నుంచి ఒక హ్యాండ్ వచ్చి హీరోయిన్ని ఆ స్టోరీ ఉన్న వరల్డ్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంతకీ తన్ని లాగింది చుట్టూ బ్లడ్తో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న హీరో. హీరోయిన్ హీరోని కాపాడేస్తుంది. అలా హీరోయిన్ 2 వరల్డ్స్కి ట్రావెల్ చేస్తూ హీరోని కలిసిన ప్రతిసారి స్టోరీ మారిపోతూ ఉంటుంది. ఈ డ్రామా నెట్ఫ్లిక్స్లోనూ వికీలోనూ ఉంది. మూన్ లవర్స్. హీరోయిన్ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో వాటర్లో పడిపోయి ఉన్న ఒక బాబుకి హెల్ప్ చేస్తూ తను వాటర్లో మునిగిపోతుంది. అలా తను పాస్ట్కి వెళ్ళిపోతుంది. హీరో ప్రిన్స్. తను పాస్ట్లో ఉన్న హీరోని కలుస్తుంది. అలా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. తను తిరిగి ప్రెజెంట్ టైంకి వస్తుందా లేదా అనేదే స్టోరీ. ఈ డ్రామా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ డ్రామా వికీ యాప్లో ఉంది. 잠깐 거기 서봐요. 사람을 그렇게 막 짐짝처럼 던지고 그럼 돼요? వీటితో పాటు రూఫ్ టాప్ ప్రిన్స్, హై స్కూల్ లవ్-ఆన్, ఎక్స్ట్రాడినరీ యూ, ద కింగ్ ఎటర్నల్ మొనార్క్, 365 డేస్ రిపీట్ ద ఇయర్. ఈ డ్రామాస్ కూడా మంచి ఫ్యాంటసీ డ్రామాస్. కానీ ఇవి మా పాత వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేయడం వల్ల మళ్ళీ రిపీటెడ్ లేకుండా చూద్దామని ఈ వీడియోలో యాడ్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.